ఇవిగో మీరిద్దరూ చెప్పిన మొత్తం ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు సంతోషమే కదా, తర్వాత అత్తేలేదు ఇత్తేలేదని బాధపడద్దు. ఇవిగో ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టు. సంపాదించిన మొత్తం డబ్బుతో పిల్లలు అడిగినవన్నీ కొన్ని తీసుకురావడమేనా? రేపటి గురించి ఆలోచనద్దా? రేపటి గురించి ఆలోచించడం వల్లే ఇవాళ ఇవన్నీ తీసుకొచ్చాను. రేపు దీపావళి కదే. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ భార్య లతతో పాటు ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబాన్ని ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకునేవాడు బాలరాజ్. బావ బాలరాజ్ అంటే ఇష్టం లేకపోయినప్పటికీ లత తమ్ముడు రోహిత్ ఒకసారి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. శ్వేతను చూడగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నిర్మిస్తున్న ఒక ఆల్బంలో హీరోయిన్ చేస్తానని చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. చూడు, ఇది అందరికీ దొరికే అదృష్టం కాదని అర్థం చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నేను చెప్పాను కదా, వీళ్ళ నాన్న ఒప్పుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇందులో ఆయనదేముంది, మీ అమ్మ కూతురు ఒప్పుకుంటే చాలు. కొంచెం కష్టపడి సినిమాల్లో హీరోయిన్ అయితే బాగా డబ్బొస్తుందని వాళ్ళని నమ్మించాడు. ఆ విధంగా ఆ తల్లి కూతుళ్ళ మనసుల్ని కలుషితం చేశాడు. ఊరికి ఒక ఆల్బంలో యాక్ట్ చేయించానంతే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు తను తమిళ ఇండస్ట్రీలో పెద్ద స్టారు మెడ్రాస్లో. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏం లేదు, మా తమ్ముడు ఇంతగా చెప్తున్నాడు కదా. అదే నా భయం. ఊరుకోండి. మనకి హాని కలిగించే పని వాడేది చేయడని నా నమ్మకం. సరే, దీనికి నటించడం వచ్చా అని నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది నాన్న. పోయినసారి మా టీమే కదా కాలేజ్ యూత్ ఫెస్టివల్లో సినిమా డాన్సులో ఫస్ట్ వచ్చింది. ఓహో, అది నాకు గుర్తులేదులే. తనకు అస్సలు ఇష్టం లేకపోయినప్పటికీ భార్య కూతుళ్ళ నిర్బంధం వల్ల శ్వేత సినిమాల్లో నటించడానికి బాలరాజ్ ఒప్పుకున్నాడు. సినిమాల్లో నటించబోతున్నాను కదా అని ఇది చదువు నిర్లక్ష్యం చేసిందే అనుకో, అప్పుడుంటుంది మీ ఇద్దరికి నా చేతిలో. ఆయన ఎంతో జీనియస్ కదా. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు, తర్వాత తిరిగి చూసుకునే పనే ఉండదు. అమ్మాయి, ఆయనకి చికెన్ వడ్డించు. కొంచెం డబ్బు పేరు రావడంతో బాలరాజుని తన మాటని అసలు పట్టించుకోవడం మానేశారు ఆ తల్లి కూతుళ్ళు. ఆయన ముఖం. మా బాబు గురించి పట్టించుకోకండి సార్, నేనున్నాను కదా. అమ్మాయి మేనమావని, అమ్మాయి చూపించే బాధ్యత సరేనా? ముందు మీరు భోజనం చేయండి. అవునే, నాకు పిచ్చే. నీ వల్లే పిచ్చి పట్టింది. రారా రారా, నా కుటుంబాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూసారో చంపేస్తాను. కోపంతో పూర్తిగా కంట్రోల్ తప్పడం వల్ల అతను ఒక పిచ్చి వాళ్ళ ప్రవర్తించాడు. దాంతో వాళ్ళకి శత్రువు అయ్యాడు బాలరాజ్. చివరికి భార్య పెద్ద కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోనంటావు అంతేనా? లేదు, మా నాన్నను వదిలేసి నేను ఇక్కడికి రాను. రావే రా, నువ్వు మీ నాన్న దగ్గర ఉండి కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. రా. ఆ రోజు వాళ్లతో వెళ్లడానికి ఇష్టపడని చిన్న కూతురు శశిని రోహిత్ లత కలిసి బలవంతంగా వాళ్లతో లాక్కెళ్లారు. బాలరాజు ఆ విషయం గురించి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. రోహిత్ వాళ్ళ స్నేహితుల బెదిరింపులే ఆ కంప్లైంట్ వల్ల బాలరాజుకు ఆ రోజు దక్కినవి. నిజానికి నాన్న చేసిన అప్పులు తీర్చడానికి నేను సినిమాలోకి వచ్చింది. నాన్న తాకుండా ఇంటికి రావడం నేను ఎప్పుడు చూడలేదు. బాగా తాగొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టేవాడు. ప్రేమగా మాతో ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. నాన్న చేసే ఘోరాలు తట్టుకోలేక మేము ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. చివరికి తండ్రికి వ్యతిరేకంగా శ్వేత మీడియా వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి కృంగిపోయి ఇల్లు ఊరు వదిలేసి బాలరాజ్ ఎటో వెళ్ళిపోయాడు.